నితిన్ ఎల్లమ్మ సినిమాకి కష్టాలు వెంటాడుతున్నాయా? ఒక్కో క్రేజీ హీరోయిన్ వచ్చినట్లే వచ్చి ముఖం చాటేస్తున్నారా? ఆ మధ్య సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ తర్వాత తప్పుకుంది. ఇప్పుడు కీర్తి కూడా బై బై చెప్పేసిందా? ఎందుకు ఇలా జరుగుతోంది? అసలు కారణం ఏంటి? బలగం సినిమాతో ఊహకు మించిన విజయాన్ని అందుకున్నాడు వేణు. ఇప్పుడు ఎల్లమ్మ అనే మరొక మూవీ తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. నితిన్ హీరో అని అనౌన్స్ చేశాడు. వాస్తవానికి ఈ సినిమా నానితో తీద్దామనుకున్నాడు వేణు. కానీ నాని వరుసగా సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ ప్లేస్ ని నితిన్ తో రీప్లేస్ చేశాడు. టైటిల్ ని బట్టి ఇది మహిళా ప్రధాన చిత్రంగా అర్థమవుతోంది. అందుకోసమే సాయి పల్లవిని సెలెక్ట్ చేసుకున్నాడు వేణు. ఇప్పటికే ఫిదా మూవీలో తెలంగాణ పోరిగా సాయి పల్లవి అద్భుతంగా నటించింది. మరొకసారి ఎల్లమ్మగా నట విశ్వరూపం చూపిస్తుంది. వేణు సెలక్షన్ సూపర్ అన్నారంతా. కానీ కాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ బిజీగా ఉన్న సాయి పల్లవి ఎల్లమ్మలో నటించేందుకు నో చెప్పింది. కేవలం డేట్లు ఖాళీ లేకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంది. అప్పుడు ఆ ప్లేస్ లోకి వచ్చింది మహానటి కీర్తి సురేష్. మొదట్లో స్క్రీన్ పై మరబొమ్మలా కనిపించిన కీర్తి మహానటిలో అద్భుతమైన నటన కనబరిచింది. ఆ తర్వాత దసరా, సర్కారు వారి పాటతో హిట్స్ అందుకుంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో నటించింది. కీర్తి ఎంపిక కూడా సరైనదే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు కీర్తి కూడా ఎగిరిపోయిందని టాక్. ఆమె అంత బిజీగా ఉందా అంటే అదేం కాదు. ప్రస్తుతం సక్సెస్ ట్రాక్ లో లేని నితిన్ తో కలిసి నటించేందుకు కీర్తి సుముఖంగా లేదట. కెరియర్ ఆరంభంలో రామ్ నానితో హిట్స్ అందుకుంది. కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడు నితిన్ తో కలిసి రంగుదే అనే సినిమాలో నటించి హిట్ కొట్టింది. మరొకసారి నితిన్ తో అంటే హిట్ కాంబో రిపీట్ అవుతోందని ఫిక్స్ అయ్యారంతా. కానీ ప్రస్తుతం నితిన్ ని బ్యాడ్ లక్ వెంటాడుతోంది. ఆ ఎఫెక్ట్ తమపై పడుతుందేమో అని హీరోయిన్స్ భయపడుతున్నారట. అందుకే సక్సెస్ ట్రాక్ లో ఉన్న ముద్దుగుమ్మలంతా ముఖం చాటేస్తున్నారని తెలుస్తోంది. తోటి హీరోలంతా డిఫరెంట్ కథలు ఎంపిక చేసుకుంటూ హిట్లు కొడుతూ దూసుకుపోతుంటే నితిన్ మోస కథలతో అడుగులు వెనక్కేస్తున్నాడు. అప్పుడెప్పుడో జేమ్స్ అయి తర్వాత మళ్ళీ ఇష్క్, గుండె జారి గల్లంతైందేతో నితిన్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఓ సక్సెస్ వస్తే 6 డజన్లు ఫ్లాప్లు వెంటాడుతున్నాయి. 2020లో భీష్మ తర్వాత ఈ హీరో కెరియర్ లో సరైన హిట్టే పడలేదు. అందుకే తనకు కలిసి వచ్చే ప్రొడ్యూసర్ దిల్ రాజుతో ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నాడు. వీటిలో తమ్ముడు త్వరలో వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత బలగం వేణుతో ఎల్లమ్మ సెట్స్ పైకి వెళ్ళనుంది. మరి ఎల్లమ్మ నుంచి ఇప్పటికి 2 హీరోయిన్లు తప్పుకున్నారు. ఆ ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేసేదెవరు? నితిన్ తో నటించబోయే ఎల్లమ్మ ఎవరు? నితిన్ కి లక్ కలిసొస్తుందా? వెయిట్ అండ్ వాచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.